ఒకరోజు ఆడపక్షి మగపక్షితో నువ్వు నన్ను ఏదైనా ఆపద వస్తే వదిలేసి వెళ్ళిపోతావా అని అడుగుతుంది. అప్పుడు మగపక్షి నిన్ను ఎప్పుడు నేను వదిలిపోను, ఎప్పుడు నేను నీకు తోడుగానే ఉంటాను, ఎన్ని ఆపదలు వచ్చినా కష్టాలు వచ్చినా నీకు తోడుగానే ఉంటానని అంటుంది. ఆ మాటలు విన్నా కూడా ఆడపక్షికి మాత్రం నమ్మకం కలగదు. అప్పుడు మగపక్షి ఆడపక్షితో నీకు ఎన్ని మాటలు చెప్పినా నమ్మకం కలగడం లేదా అని తన 2 రెక్కలను విరగొట్టుకుంటుంది. ఇప్పుడైనా నమ్మకం కలిగిందా అని ఆడపక్షితో అంటుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు ఒక పెద్ద తుఫాను వస్తుంది. ఆడపక్షి ఎగిరిపోతుంది, మగపక్షి ఎగరలేదు. ఎందుకంటే ఆడపక్షికి నమ్మకం కోసం తన రెక్కలను పోగొట్టుకుంది కాబట్టి. తుఫాన్ ఆగిపోయిన తర్వాత ఆడపక్షి తిరిగి వస్తుంది. అక్కడ చూస్తే ఎక్కడ కూడా మగపక్షి కనబడదు. మొత్తం వెతుకుతుంది. చివరికి చూస్తే ఆ మగపక్షి చనిపోయి నేల మీద పడిపోయి ఉంటుంది. వెనక ఉన్న కొమ్మ మీద నువ్వు వెళ్లే ముందు నిన్ను ఎప్పటికీ వదలను అని ఒక్క మాట చెప్పి ఉంటే ఈరోజు నేను చనిపోయేదానిని కాదు, నేను చనిపోయింది తుఫాను వల్ల కాదు, నువ్వు చేసిన నమ్మకం ద్రోహం వల్ల అని ఆ కొమ్మ మీద రాసి ఉంటుంది. నీ అవసరాల్లో నీ కష్టాల్లో నీకు ఎవరు తోడు ఉండరు కాబట్టి నిన్ను నమ్మినంతగా నువ్వు ఇతరులను నమ్మకు.